పాప హెయిర్ ఎంత బాగుంది కదా. నేను రీడీకి చెప్తున్నాను, ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది అడుగుతారు ఏం తింటే హెయిర్ బాగా వస్తుంది అని నన్ను అడుగుతూ ఉంటారు అని రీనీకి చెప్పాను. రీనీ ఏం చెప్పిందో తెలుసా? ఏం తిన్నారా నువ్వు ప్రెగ్నెన్సీలో? కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకున్నాను. అది యాక్చువల్లీ మన జీన్స్ బట్టి ఉంటుంది బేబీ హెయిర్ ఎంత మంచిగా వస్తుంది అన్నది. బట్ ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తాగొచ్చు. రోజు తాగేదాని వారిని ఎవ్రీడే 1/2 లీటర్. విన్నారా? దయచేసి ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇంట్లో వాళ్ళు వద్దనే చెప్తారు, కోకోనట్ వాటర్ ఏదో తాగితే మిస్కారేజెస్ అయిపోతాయి, అట్లాంటివి ఏమీ ఉండవు. మీకు కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఉండేటట్టయితే డెఫినెట్గా కోకోనట్ వాటర్ నేను రికమెండ్ చేస్తాను 100%. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రీని ఇలాగే ఉండేది, చక్కగా నెమ్మదిగా నిదానంగా చెకప్స్ అన్నిట్లో ఇలాగే ఉండేది. డెలివరీ రోజు మాకు చూపించింది మామూలుగా కాదు, చుక్కలంటే చుక్కలు. చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్. 4:30కి తనకి ఉమ్మనీళ్ళు లీక్ అయ్యాయి. 9:30 కల్లా ఓకే 9:30 కల్లా ఈ బుజ్జిపాప వచ్చేసింది బయటికి. కానీ అస్సలు అరుపులు అరుపులు అరుపులు. కోఆపరేట్ చేయలేదు కదా అసలు నువ్వు డెలివరీకి. ఫోర్సెప్స్ వేసాను కదా లాస్ట్కి, ఫోర్సెప్స్ వేసి డెలివరీ చేయాల్సి వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే ఇనిషియల్ పెయిన్స్కి అరిచేయటం, గోల చేయటము, లేకపోతే స్ట్రెయిన్ చేసేయటము, ఇలాంటివన్నీ చేసి ఎప్పుడైతే ఆ సెకండ్ స్టేజ్లో కరెక్ట్గా వాళ్ళు పుష్ చేయాల్సిన టైం వస్తుందో అప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతారు. సో అది దయచేసి చేయకండి. ఎర్లీ లేబర్ అంతా కూడా మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కొంచెం వాక్ చేస్తూ ఉండాలి, లేకపోతే మీ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోగలుగుతారు, కరెక్ట్ టైంకి మీరు ఎఫర్ట్ పెట్టగలుగుతారు. లేకపోతే మేము ఇంటర్వ్యూని అవ్వాల్సి వస్తుంది. కానీ చక్కగా నార్మల్ డెలివరీ అయిపోయావు. కానీ అమ్మ నీ నార్మల్ డెలివరీలో క్రెడిట్ ఎవరికి ఇస్తావు చెప్పరా? నిజంగా తీసుకోవాలి. అసలు ఎంత కామ్గా ఉంటుందో రీనా. ఆ రోజు అరిచింది చూడు, మా హస్బెండ్ అదే అంటారు. అసలు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి కాదు. మేమందరం షాక్ అయిపోయాను, రీనీ అయినా ఎలా చేస్తుంది అని. సో డెలివరీ పెయిన్స్ అంత ఎక్కువ ఉంటాయి కదా, ఎక్స్పెక్ట్ చేసావు అంత పెయిన్స్ వస్తాయని. ఎపిడ్యూరల్ ఎఫెక్ట్ వచ్చే లోపలే డెలివరీ అయిపోయింది తను. ఆ కాసేపు కూడా టాలరేట్ చేయలేకపోయింది అసలు. బట్ ఫ్యామిలీ చాలా సపోర్టివ్. మీ హస్బెండ్ చాలా 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 సపోర్టివ్. అసలు లేబర్ టేబుల్ మీద పడుకోబెట్టడానికి కూడా దీన్ని కోఆపరేట్ చేయలేదు మాకు. అది కూడా అబ్బాయి ఇచ్చేసాడు కదా. అసలు నువ్వు కూర్చోదు, పడుకోదు, నుంచోదు, చెక్ చేయనివ్వదు, ఒకటి కాదు. ఇవాళ మాత్రం హ్యాపీగా చక్కగా మళ్ళీ ఆ పాత వర్షంలోకి వెళ్ళిపోయి స్వీట్స్ అయి పట్టుకొచ్చింది. కానీ భలే ఉందిరా మీ పాప.